ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు షాక్ తగిలింది. ఆయనకు బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఒక్కో వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓటర్ కార్డులు ఉండకూడదనే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ వారెంట్ జారీ అయింది. ఇక 2019లో దిలీప్ కుమార్ అనే లాయర్ ప్రకాష్ రాజ్ కు ఒకే సమయంలో కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి 4 వేర్వేరు ప్రాంతాల్లో ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయంటూ బెంగళూరు హలసూరు గేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ అంశంపై బృహత్ బెంగళూరు మహానగరపాలిక అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆ న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణకు హాజరు కావాలి అంటూ న్యాయస్థానం పలుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ప్రకాష్ రాజ్ కోర్టు ఆదేశాలను బేఖాతారు చేస్తూ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కోర్టు స్పందిస్తూ ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు షాక్ తగిలింది. ఆయనకు బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓటర్ కార్డులు ఉండకూడదనే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ వారెంట్ జారీ అయింది. 2019లో దిలీప్ కుమార్ అనే లాయర్ ప్రకాష్ రాజ్ కు ఒకే సమయంలో కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి 4 వేర్వేరు ప్రాంతాల్లో ఓటర్ గుర్తింపు కార్డులున్నాయంటూ బెంగళూరు హలసూరు గేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ అంశంపై బృహత్ బెంగళూరు మహానగరపాలక అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆ న్యాయవాది కోర్టును ఆశ్రయించగా ఈ కేసు విచారణ హాజరు కావాలి అంటూ న్యాయస్థానం పలుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ప్రకాష్ రాజ్ కోర్టు ఆదేశాలను బేఖాతారు చేస్తూ విచారణకు గైర్హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్. రైతు మనీషా, ఏదైతే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్కి సంబంధించి కూడా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక తాజాగా తన పైన కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మల్టిపుల్ ఓటర్ ఐడి కార్డుకి సంబంధించి కూడా నటుడు ప్రకాష్ రాజ్ పైన అరెస్ట్ వారెంట్ ఏదైతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా 4 రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆయన ఏదైతే ఓటు హక్కు కలిగి ఉన్నారు, ఓటర్ కార్డు కలిగి ఉన్నారంటే కూడా గతంలో 2019లో దిలీప్ కుమార్ అనే న్యాయవాది ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. తర్వాత కోర్టుకు సంబంధించి కూడా ఆశ్రయించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక అక్కడ సంబంధించి కూడా కోర్టు పలుమార్లు ప్రకాష్ రాజ్కి సంబంధించి కూడా సమన్లు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దీనిపైన రియాక్ట్ కావాలి, అసలు కోర్టుకు సంబంధించి కూడా దీనిపైన వివరణ ఇవ్వాలంటూ కూడా సమన్లు జారీ చేశారు. దానికి స్పందించని ప్రకాష్ రాజ్ ఈ రోజుకు సంబంధించి కూడా తన పైన ఏదైతే నాన్ బెయిలబుల్ వారెంట్ కి సంబంధించి కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ కి సంబంధించి ఫిర్యాదు కూడా చేస్తే ఎలాంటి స్పందన లేకపోవడంతో కోర్టు కూడా సీరియస్ అయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకు రియాక్ట్ అయ్యారు. దాదాపు 7 సంవత్సరాలు కావస్తా ఉన్నది. దీంతో 4 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇక 4 రాష్ట్రాల్లో అంటే ఒకే వ్యక్తి ఒక నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. ఇండియన్ ఏదైతే లా ప్రకారం మొత్తంగా ఒక పౌరుడికి సంబంధించి కూడా 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారంటే ఏ విధంగా ఆయన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారో, దీంట్లో ఏ విధంగా ఓటును దుర్వినియోగం చేయవలసి వచ్చిన ప్రయత్నం జరిగిందా, లేదా ఇతను ఓటు హక్కుకు సంబంధించి కూడా స్వయంగా అప్లై చేశారా, లేదా ఇతరులకు సంబంధించి కూడా అప్లై చేశారు. వీటన్నిటి వివరాలకు సంబంధించి కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. దీనికి ఆయన ఎప్పుడు దీనికి రియాక్ట్ కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికి కూడా ప్రకాష్ రాజ్ రియాక్ట్ కాని సందర్భం అయితే ఉన్నది. దీనిపైన అంటే ఎప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారో, పొలిటికల్ యాక్టివిస్ట్ గా ఉంటారు. ప్రస్తుతం ఆయన ఏదైతే చర్చనీయాంశంగా పాలిటిక్స్ లో కూడా సినిమా రంగాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఏదైతే పాలిటిక్స్ కి సంబంధించి కావచ్చు చర్చనీయాంశంగా మారుతా ఉంటారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలాగే బీజేపీ విధానాలకు సంబంధించి కూడా వ్యతిరేకిస్తూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియా వేదికగా ఆస్క్ ఫర్ ఎక్స్ ట్యాగ్ అనే
ఏదైతే తన ట్విట్టర్ ద్వారా కూడా స్పందిస్తూ వస్తున్న నేపథ్యం అయితే ఉంటది. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దానికి సంబంధించి కూడా త్వరగా రియాక్ట్ అయ్యే ప్రకాష్ రాజ్ తన పైన ఈ 4 ఓటర్ కార్డుకి సంబంధించి కూడా 4 రాష్ట్రాల్లో కలిగి ఉన్నట్టుగా కూడా ఆయన ఎన్నికల ఏదైతే ఆయన పైన సమన్లు కోర్టు సమన్లు జారీ చేసినా కూడా రియాక్ట్ కాకపోవడం పట్ల కూడా ఇంకేమైనా ఏదైతే దీనికి సంబంధించి కూడా ప్రకాష్ రాజ్ ఇంకా ఫేమ్ కావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతా ఉన్నారు. ఇప్పటికైనా కూడా ఆయన సమన్లు జారీ చేసింది కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ అయితే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఆయన రియాక్ట్ కాని పరిస్థితి ఉంది. అంటే మొత్తంగా ప్రకాష్ రాజ్కి సంబంధించి ఆయన అది పర్సనల్ గా ఈ ఓటు 4 రాష్ట్రాల్లో ఓటు అప్లై చేశారు. ఎందుకంటే తన దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషలకు సంబంధించి కూడా సినిమాలు తీస్తూ ఉంటారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించి కూడా అక్కడ స్టే చేస్తున్న పరిస్థితి కావచ్చు, అక్కడ అప్లై చేశారా లేదా ఇతరులకు సంబంధించి కూడా ఆయన పేరు మీద ఎవరైనా అప్లై చేశారా? కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు హిందూ ధర్మానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించి వివాదాల్లో చిక్కున్న పరిస్థితి కావచ్చు. అంటే 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ కేసు తెర మీదకి వచ్చిందంటే ప్రకాష్ రాజ్ వెనుక ఇంకేమైనా రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయా లేదా ప్రకాష్ రాజే స్వయంగా దీనికి సంబంధించి తన మరోసారి పబ్లిక్ ఫిగర్ కావాలనుకుంటున్న ఒక హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి కోర్టు సమన్లకు ఏదైతే రిప్లై ఇవ్వకపోవడం కావచ్చు, తన లీగల్ సెల్ కి సంబంధించి కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం కావచ్చు, వీటన్ని అంశాలకు సంబంధించి కూడా అయితే సోషల్ మీడియా వేదిక కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కానీ నేరుగా ప్రకాష్ రాజ్కి సంబంధించి ఒకవేళ అరెస్ట్ అయితే దాన్ని మరోసారి పొలిటికల్ గా అనలైజ్ అయ్యి పొలిటికల్ గా ఫేమ్ అవ్వాలనుకుంటున్న అంశాలపైన కూడా సోషల్ మీడియాగా చర్చ అయితే మొదలైన పరిస్థితి అయితే కనిపిస్తాం. మరోవైపు ఇక 7 సంవత్సరాల తర్వాత ఈ కేసు ఇప్పుడు బయటపడడం పట్ల కూడా కొన్ని చర్చనీయాంశంగా సోషల్ మీడియా వేదిక కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే ప్రకాష్ రాజ్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా విధానాలను వ్యతిరేకిస్తున్నారు. ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్టీలకు సంబంధించి కావచ్చు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి మొన్న ఏదైతే నీటికి సంబంధించి కూడా పేపర్ లీకేజ్ లో కాక్రోచ్ పార్టీకి సంబంధించి కూడా మద్దతు తెలపడం జరిగింది. నేరుగా కాక్రోచ్ పార్టీకి సంబంధించి కూడా ఆయన ఏదైతే ధర్నాలో పాల్గొనడం జరిగింది. కాబట్టి 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ కేసు తెర మీద ఈ 2 అంశాలపైన కూడా సోషల్ మీడియా వేదిక కూడా చర్చ జరుగుతా ఉన్నది. అసలు ప్రకాష్ రాజ్ ఎందుకు రియాక్ట్ కాలేదు, రియాక్ట్ కాకపోవడానికి సంబంధించి కూడా ఏదైనా కారణం ఉందా లేదా మరోసారి అయినా పొలిటికల్ గా ఫేమ్ కావాలనుకుంటున్నారు లేదా తన పైన ఇతర సంబంధించి కూడా ఆయా రాష్ట్రాల్లో ఓటర్ కార్డు అప్లై చేశారా, ఎవరైనా అప్లై చేశారా, అప్లై చేస్తే ఒకవేళ ప్రకాష్ రాజ్కి సంబంధించి కూడా సమన్లు జారీ అయినా కూడా ఆయన ఎందుకు స్పందించలేదు? మొత్తంగా ప్రకాష్ రాజ్కి సంబంధించి ఒక వివాదంలా చిక్కున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. 2019కి సంబంధించి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా కోర్టు సీరియస్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దీంట్లో ఇప్పటి వరకు అయితే ప్రకాష్ రాజ్ రియాక్ట్ కాలేదు. తన లీగల్ సెల్ కూడా ఇప్పటి వరకు అయితే రియాక్ట్ కాని పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి మొత్తంగా ప్రకాష్ రాజ్కి సంబంధించి దీనిపైన ఏ విధంగా రియాక్ట్ అవుతారు? 4 రాష్ట్రాల్లో ఆయన ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఎందుకంటే 4 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒకే ఓటు కార్డు పైన తన అడ్రస్ కి సంబంధించి కూడా 4 రాష్ట్రాల్లో ఒకే అడ్రస్ ఉన్న పరిస్థితి కాబట్టి అంటే తానే నేరుగా అప్లై చేశాడా? వీటన్నిటికి సంబంధించి కూడా మొత్తంగా ఇప్పుడు వివాదాల్లో చిక్కున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఐఆర్ సంబంధించి కూడా సర్వే జరుగుతూ ఉన్నది. ఓటర్లకు సంబంధించి కూడా ఏదైతే ఫేక్ ఓటర్కి సంబంధించి కూడా ఏరివేత ప్రక్రియకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం పూనుకున్న పరిస్థితి నేపథ్యంలో ఈ వివాదంకి సంబంధించి కూడా తెర మీదకి వచ్చింది. కాబట్టి ఇక కేసుకు సంబంధించి కూడా స్ట్రాంగ్ గా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికైతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. ప్రకాష్ రాజ్కి సంబంధించి కూడా ఏ క్షణంలోనైనా కూడా పోలీసులు తనను అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మనీషా. రైట్, థ్యాంక్ యూ హరీష్.